హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే పప్పు చూపిస్తున్నానండి, అది కూడా వాక్కాయలతో. ఇవి తెలుసా మీకు? వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. మనం చెరీస్ చేసుకుంటాం కదా, వీటితోటే మామిడికాయ వేసుకున్న, చింతకాయ వేసుకున్న, ఉసిరికాయ లాగా ఉంటాయి సేమ్. వాటితో ఇప్పుడు పప్పు చేస్తున్నాను. కందిపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఎప్పుడే కానీ పప్పు నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టుకొని పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ కాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాక ఒకసారి వాటర్ పారబోసుకోవాలి. తర్వాత అందులో ఉన్న సీడ్స్ మనం తీసేసుకోవాలి, లేదంటే చేతి వచ్చేస్తుంది. మనం ఇవి కట్ చేస్తుంటే ఒక రకమైన పాలు వస్తూ ఉంటాయి, అవి కొంచెం జిడ్డుగా ఉంటాయి. అవి లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి. గింజలు ఉండడం వల్ల దాంట్లో చేదు వచ్చేస్తుంది పప్పులో వేస్తే. చూసారా, ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసి పెట్టుకోవాలి. మనకి ఇవి ఒక గుప్పెడైతే సరిపోతుంది, బాగా పుల్లగా ఉంటాయి. చూసారా, ఇలా అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పాలలాగా ఉంటాయి కదా. ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇంతలోపు పప్పు ఉడికిపోయింది. చూసారా, ఇలా పప్పు మెత్తగా ఉడికిపెట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పప్పుకి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం అందులో పోపు చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, మన కారం తగ్గట్టుగా. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఇందులో కారం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చితోటే కారం సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల ముక్కలు వేసుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయి. చూసారా, ఇలా వేసి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి కుక్కర్లో అయినా వేసుకోవచ్చు పప్పు ఉడికేటప్పుడు, కానీ బాగా మెత్తగా అవుతాయి, అప్పుడు టేస్ట్ ఉండదు. ఇలా పోపులో వేగితేనే చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి మంచిగా మగ్గిపోయినాక చూసారా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం మగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇవి తీసి పప్పులో వేసేసుకుంటే అయిపోతుంది. తొందరగా చేసుకునే ఒక రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనం అందులో పప్పులో వేసేసుకోవాలి మగ్గిన పోపుని. ఇదంతా అందులో వేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉసిరికాయలు మామిడికాయలాగా ఉంటుంది, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అవి లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా వీటితో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. తర్వాత మన వీడియోలో చేసి చూపిస్తాను, దాంతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.